హాయ్, నేనైతే రాగి దోశ ఎలా చేస్తానో చూడండి. రాగి దోశలో నేను కొంచెం ఒక కప్పు రాగి పిండి వేస్తే ఒక అరకప్పు బియ్యం పిండి వేసి కొంచెం పెరిగేసి పలచగా వాటర్ లాగా అయితే కలిపానండి. అలా వేసాను దోశ. కొంచెం పిండి కలిపాను, అందుకని కరెక్ట్ నిండా రాలేదు పిండి. కానీ దోశ అయితే చాలా టేస్ట్గా ఉంది. మీరు ట్రై చేయండి ఇలాగే. చాలా బాగా వచ్చినాయి దోశలు కూడా, పలచగా పెనానికి అంటుకోకుండా బాగా వచ్చాయి. చూసారు కదా, ఏ చట్నీ వేసుకొని తిన్నా బాగానే ఉంటుందండి. ఊరగాయ పచ్చడి అయినా, మామూలు మనం చేసిన పచ్చడి అయినా. అలాగే పప్పు చేశాను. పొద్దున్నైతే కీర్తివారి బాక్స్లోకి క్యారెట్ ఫ్రై చేశాను అనమాట. అది బాగా ఉప్పు ఎక్కువ అయింది, అందుకని దాంట్లో 3 గుడ్లు అయితే వేసి చేశాను. మళ్ళీ వేయకుండా ఇంకా టేస్ట్ చాలా బాగుంది. మీరు వేస్తారండి క్యారెట్లో ఎగ్స్, కానీ ఒకసారి చూడండి, వేయకపోతే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంది. అట్లాగే నైట్కి వచ్చేసరికి ఎగ్ రైస్ చేశాను. ఇది లైట్గా తీసిన వీడియో అండి, ఎంతగానో బాగుంది. మాకు వంట చేసే దగ్గర కొంచెం చీకటిగా ఉంటుంది అనమాట, వీడియో కొంచెం డల్గా ఉంటుంది, ఏమనుకోకండి. నేనైతే అన్నం ఆరబెట్టేస్తాను. అన్నం ఆరబెట్టకపోతే వేడి మీద అన్నం మెతుకులు ఇరిగిపోతాయి కదా, నూగలను అలాగా అవుతుందన్నమాట. అలాగే ఆయిల్ పెట్టి తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, కారం, గరం మసాలా పౌడర్ అన్నీ వేసాను అనమాట. అన్నీ వేసి వేయించాను. ఇవన్నీ ఎగినాక గుడ్డు అయితే కొట్టేస్తున్నానండి. అది కూడా కొంచెం చీకగా కనిపిస్తుంది వీడియో. ఇవి కొంచెం గుడ్లు కొంచెం మగ్గాక తర్వాత కలపెట్టేసి వేగాలండి కొంచెం గుడ్లు. తర్వాత సాల్ట్ చల్లాను. ఆ తర్వాత అయితే రైస్ వేసాను. ఇంకా రైస్ వేసి దానిపైన సాల్ట్ కూడా వేసానండి, అంటే మరి చూపించలేదు. బాగా అన్నం అయితే ఇలా కలబెట్టేసి చాలా బాగా వచ్చింది, టేస్ట్ సూపర్గా ఉంది. ఇదిగోండి, ఇది రైట్గా తీసిన వీడియో. బాగుందా? కలర్ ఎమ్మీగా ఉంది కదండి, మీరు ట్రై చేయండి.